శ్రీరామ్, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద నేరం. ఇచ్చేయి, రివాల్వర్ ఇచ్చేయి. ఇది నేరం, ఇది అన్యాయం అని ఒకడు చెప్తే వినే పరిస్థితిలో నేను లేను. నాకు కావాల్సిందల్లా ఆమెకు ఆపరేషన్ జరగడం. ఆమెను బ్రతికించుకోవడం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఆపరేషన్ అయ్యేంత వరకు ఎవరూ కదలొద్దు. దయచేసి అందరూ కోఆపరేట్ చేయండి. ఏ శ్రీరామ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎంతమందిని చంపగలవు? మహా అయితే 4 చంపగలవు. ఆ తర్వాత ఏంటి నీ పరిస్థితి? శ్రీరామ్, ప్లీజ్ డోంట్ డూ ఇట్. చేసావంటే మీరు ఆగండి. హాస్పిటల్ అంతా బ్లాస్ట్ అయిపోతుంది. అవతల ఆపరేషన్ జరుగుతోంది కదా. ఇది యాక్సిడెంట్ కేసు. పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. సరే, పంపించు. ఏమైంది? రవికి యాక్సిడెంట్ అయిందండి. కౌసల్య బ్రతికే ఉందని తెలిసి బైక్ మీద వెళ్తూ ఉంటే కారు గుద్దేసిందండి. సార్, లోపల పేషెంట్ కి చాలా బ్లడ్ పోయింది సార్. ఏం చేయమంటావు? అది కాదు సార్, అతనిది ఏపీ పాజిటివ్. ఆ గ్రూప్ మన దగ్గర లేదు సార్. బయట ట్రైసెస్ లో దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పేషెంట్ పరిస్థితి ఏమో. ఇక్కడ మేమే చచ్చేలా ఉన్నాం. ఏదో ఒకటి చేస్తామండి. సిస్టర్, నా బ్లడ్ గ్రూప్ అదే. నేను ఇస్తాను, తీసుకోండి. సార్, మీరు బ్లడ్ ఇస్తారా? ఒక మనిషిని కాపాడడానికి నేను చేయగలిగింది అంతా చేస్తాను. బ్లడ్ తీసుకో. అయితే లోపలికి రండి సార్, తీసుకుంటాను. లేదు, ఇక్కడికి వచ్చే తీసుకో. ఏం కాదు, నా మాట విను. కౌసల్య, కౌసల్య. సార్, మీరు లేవకూడదు సార్. మీకు యాక్సిడెంట్ అయ్యి. నాకు యాక్సిడెంట్ ఏంటి? సార్, నా కౌసల్య ఎక్కడ? నా కౌసల్య ఎక్కడ? నాకు ఆపరేషన్ చేస్తున్నారు. కౌసల్య, సార్, కౌసల్య, కౌసల్య, సార్, కౌసల్య, 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 కౌసల్య. సార్, నా కౌసల్య మీకు తెలుసా? చెప్పండి సార్, ప్లీజ్ సార్. కౌసల్య, కౌసల్య. ఏయ్ సుప్రజ, కౌసల్య ఎక్కడ? రవి, నువ్వేం మాట్లాడుతున్నావు? కౌశల్య గురించి మీకు తెలీదా? మీకు ఎవరికి తెలీదు. అందరూ అబద్ధం చెప్పండి. కౌశల్య అక్క బతికే ఉందా? ఏమిటయ్యా రవి, ఇక పిచ్చెక్కిందా? ఏమిటండి? ఏమిటయ్యా? ఏమిటంట? మీ పేరు రవినా? అవునండి. మీకు కౌశల్య తెలుసా? నా కౌశల్య చెప్పండి సార్. ఎక్కడైనా చూస్తే చెప్పండి సార్. కౌశల్య ఎవరు? సార్, ఒక్క నిమిషం. ఈ అమ్మాయి సార్, ఈ అమ్మాయి. మన లక్ష్మి. లక్ష్మి? లక్ష్మి కాదు సార్, కౌశల్య అండి. అవును, ఈ అమ్మాయికి ఆపరేషన్ జరిగేది. ఆపరేషనా? అయ్యో, ఆపరేషన్ ఏంటి సార్? కౌశల్య, కౌశల్య, ఆపరేషనా?
నో రవి రవి లోపల ఆపరేషన్ జరుగుతుంది, హడావిడి చేయొద్దు ప్లీజ్. వదలండి సార్, ప్లీజ్ సార్. నో అంటే నువ్వు కాపాడింది మా అక్కనా? లోపల ఆపరేషన్ జరుగుతుంది. నీ భార్య కదా, నా కూతురుగా. అవును సార్, ఇప్పటి వరకు మీ కూతురని ఆవిడకి అక్కని అతనికి భార్యని మా వాడికి తెలియదు సార్. ఏ సంబంధం లేకుండానే ఎవరో తెలియకుండానే తనని బతికించడం కోసం మీ ఇంట్లో కుక్క చాకరీ చేశాడు సార్. మీరు దొంగ అని తిట్టి పారేసిన మీ బిడ్డ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణానికి ప్రాణమైన ప్రాజెక్టును ఆ నరసింహం గాడికి అమ్ముకున్నాడు సార్. అంత మంచి సార్ మా వాడు. అదిగో నరసింహం గారు, మీరే అడగండి సార్. రవి, నానా కౌశల్ ఇక్కడే ఉంది నానా. సర్లే గాని నీకేం పర్లేదు కదా? మీ వాడికి ఏం ప్రమాదం లేదండి. ఈ శ్రీరామే బ్లడ్ ఇచ్చి మీ వాడిని కాపాడాడు. మా వాడి ప్రాణాలను కాపాడింది నువ్వా? మీ అబ్బాయి ప్రాణాలు కాపాడమే కాదు సార్, మీ కోడల ప్రాణాలు కూడా కాపాడుతున్నాడు. చూసారా, మీరు వీళ్ళని దూరం చేయాలని ఎంత ప్రయత్నించినా వీళ్ళిద్దరి ప్రేమ నిజమైంది కాబట్టే మళ్ళీ వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. అంటే ఆ రోజు రౌడీలను పంపించి కౌశల్యని చంపించాలనుకుందా నువ్వా? క్షమించను. రంగారావు మీద కోపంతో నిన్న ఆ పిల్ల నుంచి దూరం చేయడానికి నేనింత దుర్మార్గం తలపెట్టాను. నేనే ఆ అమ్మాయిని చంపించడానికి ప్లాన్ చేసి నీకు వేరే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. శ్రీరామ్, నేను నీకు చాలా అన్యాయం చేశాను, కానీ నువ్వు మా అబ్బాయి ప్రాణాలు కాపాడు. నిజంగా నువ్వు చాలా గొప్ప. సార్, రంగారావు, మీ ఇంట్లో 10 లక్షలు దొంగతనం చేయించి ఆ నేరం శ్రీరామ్ మీదకి వచ్చేలా చేయించింది నేనే. అలాగే మీ అమ్మాయిని, అసలు ఈ అనర్థాలన్నిటికీ కారణం నేనే. నన్ను క్షమించు. సారీ శ్రీరామ్, ఆకాశం అంత ఎత్తుకు ఎదిగి నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. వెరీ సారీ శ్రీరామ్, సారీ. సుప్రజ, ఓ ప్రాణం నిలబెట్టడానికి నేను ఎంత ఆరాటపడ్డాను. ఆమె బతికితే నా ఆరాటానికి అర్థం ఉంటుంది. శ్రీరామ్, శ్రీరామ్, ఆపరేషన్ సక్సెస్ అయ్యా. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. కానీ ఆ అమ్మాయి రవి రవి అని కలవరేస్తుంది. రవి ఎవరు? నేనే సార్. అయితే వెళ్ళు. సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. కౌశల్య, ఆర్ యు ఓకే? సుప్రజ అక్క, నువ్వు మాకు దక్కడం నిజంగా ఆ దేవుడి దయ అక్క. కాపాడేవాడే దేవుడైతే నాకు రక్తాన్ని ఇచ్చి నీ ప్రాణం కాపాడిన ఈ శ్రీరామ్ గారే దేవుడు. అవును, ఆ రోజు మీ చేతుల్లోనే. ఆ రోజే కాదు, అప్పటి నుంచి ఈ రోజు వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడి సొంత బిడ్డలా చూసుకున్నాడు. నేను మీకు ఏమి రుణం తీర్చుకోగలను? సింపుల్. నీ చెల్లెల్ని అతనికిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుందాం.